హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దద్దోజనం రెసిపీని చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, తెలియని వారి కోసం ఈ వీడియో. నేను ఇక్కడ 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో మెదుపుకుంటే దద్దోజనం టెక్స్చర్ అనేది బాగుంటుంది. రైస్ మెత్తగా ఉడికించుకున్న ఒక 70% వరకు కూడా ఇలా గరిటెతో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత రైస్ చల్లారే వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. వేడి మీద మీరు ఎంత కమ్మటి పెరుగు వేసినా కూడా తొందరగా పులుపు వచ్చేస్తుంది. అందుకని రైస్ చల్లారిన తర్వాత పెరుగు అనేది కలుపుకుంటే దద్దోజనం అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ చల్లారిన అన్నంలోకి నేను కప్పున్నర పెరుగుని అలాగే ఒక చిన్న కప్పు పాలని కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేటప్పుడే ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని నేతితో తాలింపు పెట్టుకుంటే కమ్మటి దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.